నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. నెగ్గాలంటే తగ్గి రాజమార్గంలో సాగి కేసులను పరిష్కరించుకుని కక్షాదారుల ఆనందంగా ఉండాలని శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకుని శ్రీకాళహస్తి న్యాయస్థానంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ కేసులు లేని గ్రామాల లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహిస్తుందని, నెగ్గాలంటే తగ్గి కేసులను పరిష్కరించుకుని విజయంగా సాధించి సంతోషంగా ఉండాలని కోరారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో అర్కుర్తి గ్రామం కేసులు లేని గ్రామంగా ఉందని తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి మాట్లాడుతూ కక్షాదారులతో పాటు ఆర్థిక సమస్యలు, ఇతర క్రిమినల్ కేసులు ఉన్నవారు రాజమార్గంలో కేసుల పరిష్కారం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఎం శ్రీనివాసులు నాయక్ 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి. కేసును పరిష్కరించుకొని ఇద్దరు సంతోషంగా ఉండొచ్చును. దీంట్లో ఒకరోజు ఓడిపోయారనేటువంటి భావన రాదు. ఇద్దరు కూడా కేసుని ఫైనలైజ్ చేసుకునేదానికి మంచి అవకాశం. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. కానీ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమంటే, ఎవరైనా కూడా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరికి అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా మనం రాబట్టగలుగుతున్నాం. జనరల్గా ఏదైనా కూడా సమస్య వస్తే, ఊర్లో తగాదాలు వస్తే, ఓల్డెన్ డేస్లో అయితే పల్లెటూరులో పెద్ద మనుషులు కూర్చొని ఇరుపక్కల పెద్ద మనుషులు సామరస్యంగా పంచాయతీని తెంచేసేవాళ్ళు. సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ లోక్ అదాలత్ అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ చిన్నపిల్లలు చదువుకునే 9th క్లాస్ 10th క్లాస్ సోషల్ స్టడీస్లో కూడా ఈ లోక్ అదాలత్ గురించి ఒక ప్రజా న్యాయపీఠము అని చెప్పేసి ఒక చాప్టర్ని కూడా పెట్టారు. ఇప్పుడు ఇండియా వైడ్ నడుస్తుంది. అది అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రోజు రోజుకి ప్రతి ఇంట్లోన కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఇంట్లో ఒక కేసు ఉంది లేదు అనే ఇది లేదు, ప్రతి ఇంటికి ఒక కేసు ఉంది. మీరు కావాలంటే సర్వే చేసుకోండి. అందుకే 3 నెలలకి లేదా 6 నెలలకి ఒక్కసారి మన భారత ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే, కేసులు లేని విలేజ్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని అంటారు. ఆ రిపోర్ట్ కూడా అడుగుతున్నారు. అడిగితే మన ఏరియాలో మాత్రము ఒకే ఒక విలేజ్ ఉంది. ఏ విలేజ్ పంపించాం. నేను వచ్చిన తర్వాత ఒక్కసారి అడిగితే పంపించాడు. కాబట్టి చూడండి, కేసులు లేవు అంటే ఖచ్చితంగా ఆ విలేజ్లో వాళ్ళు పెద్ద మనుషులు బాగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తున్నారని అనుకోవాలి. అక్కడ కేసులు లేవు, ప్రాబ్లం లేదనేది కాదు. వాళ్ళు బయటకు రావట్లేదు. బయటకు వచ్చి అకృతి విలేజ్ అంటారు. అకృతి విలేజ్. ఆ విలేజ్లో కేసులు సివిల్ కానీ క్రిమినల్ కానీ ఏ కేసులు లేవు. కాబట్టి చూడండి, కేసులు విపరీతంగా అయిపోతున్నాయి. ముఖ్యంగా ఈ భాగ పరిష్కారం కేసులు ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య. సివిల్ దావాలు ఏది పడినా కూడా ఖచ్చితంగా భాగ పరిష్కారం. ఆడబిడ్డ మా అన్నగారికి ఇచ్చేసారు, మాకేమి ఇవ్వలేదనే సమస్యనే వస్తుంది. ఈ సివిల్ తవాదాలు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా క్రిమినల్ అయితే మామూలే, చిన్న చిన్నవి కొట్టుకోవడము, తర్వాత మనం రాజీ అవుతామనడము. దానికి సొల్యూషన్ మనం కోర్టు చుట్టూ తిరగకుండా తొందరగా రాజీ పడితే కనుక మన రాజేశ్వరరావు గారు చెప్పినట్లు ఇక్కడికిక్కడే కేసు పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఇరు పార్టీలు తొందరగా నవ్వుకుంటా వెళ్ళిపోవచ్చు. ఏ కేసు అయినా కూడా రాజీ మూలకంగా మన పరిష్కారం కనుక చేసుకుంటాయి. కనుక దీనివల్ల ఉపయోగమే కానీ మనకైతే లాస్ ఉండదు. ఒకరు నెగ్గినారని ఒకరు తగ్గినారనేది ఏముండదు. ఇద్దరు నెగ్గినట్లే, ఇద్దరు తగ్గినట్లే. ఇద్దరు నెగ్గాలి అంటే ఇద్దరు తగ్గాలి, రాజీ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు లోక్ అదాలత్లో కనుక ఉపయోగించుకుంటే కనుక మీకు అందరికీ కూడా లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు. అది సివిల్ దావా అయినా కూడా పర్లేదు, క్రిమినల్ దావా అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. కానీ చట్టం చెప్పాలి, చట్టం అనుసరించే మనము
ఆ కేసును రాజీ చేసుకోవాలి, పొందుతారని చెప్పేసి కోరుకుంటూ ఈ యోగా మీడియా మిత్రులకి కక్షిదారులందరికీ